మేకింగ్ బాగాలేదు అంత, స్టోరీ కొంచెం లాగ్ అనిపించింది కొద్దిగా. ఫస్ట్ హాఫ్ కూడా బాగాలేదా? ఫస్ట్ హాఫ్ అంటే జనరల్గా జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ అంటే ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ డల్ అవుతుంటాయి. ఈ మూవీ కూడా అలాగే జరిగిందా? లేదు, ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఎన్టీఆర్ బాగా చేశాడు, జూనియర్ ఎన్టీఆర్. ఐ లైక్ దిస్ యాక్టింగ్ యాక్చువల్లీ. డైరెక్షనల్ ఫాల్ట్ ఉందేమో అనిపించింది, అంటే అన్నెసరీ సీన్స్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయేమో. వన్ టైం వాచబుల్ కూడా కాదా? కెన్ వాచ్ ఫర్ ఫ్యాన్స్ డెఫినెట్లీ. వన్ టైం వాచ్ చేయొచ్చు, బట్ నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఎంత కలెక్షన్స్ రావచ్చు అనుకుంటున్నారు మీరు? కలెక్షన్స్ వస్తాయిలేండి, బికాజ్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు. సెకండ్ ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. హిట్ కొట్టేసింది అన్న. మేబీ వాళ్ళు నిద్రపోయిరేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిద్రపోయింటారు. సెకండ్, థర్డ్, ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో. సినిమా మొత్తం ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో. ఇంకొకటి మైనస్లు ఉండొచ్చు, ప్లస్లు ఉండొచ్చు, చూసే విధానంలో ఉంటుంది. ఇంతకుముందు కొట్టాల్సి అది తీసిండు కాదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్కేల్ మారుతుంది, చూసే విధానంలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ మూడ్లో వచ్చిరో వాళ్ళకి ఇష్టం. ఇంకా వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ సినిమా మాత్రం బరాబర్ హైలైట్ ఉంది. సినిమా చూసి మాట్లాడాలి. సూపర్, జై ఎన్టీఆర్. రియల్లీ చెప్తున్నా, నేను ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటుందని అనుకోలేదు సినిమాలో. దానికి నేను ఊహించిన దానికన్నా ఒక రేంజ్లో ఉంది మూవీ. అయితే క్లైమాక్స్ ఉంది కదా, క్లైమాక్స్ అసలు ఇంత సింపుల్గా తీసేస్తాడని అనుకోలే, కానీ సూపర్ క్లైమాక్స్. అది సెకండ్ హాఫ్ అయితే ఊహించొద్దన్నా. దీనికి ఒక 2-3 5-6 అవి మాత్రం మిస్ అవ్వదు. ఇంకా ఎక్కువనే స్పాయిలర్స్ మాత్రం బయట పెట్టకండి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉన్నా కానీ మీరు టికెట్ తీసుకొని చూసి చెప్పండి రివ్యూస్, కానీ ఆ ఇష్టం వచ్చినట్టు మాత్రం చెప్పకూరి. మీరు కూడా చూడండి, చూసిన తర్వాత మీరే రివ్యూ ఇవ్వండి, అప్పుడు తెలుస్తుంది. అన్న దేవర సినిమా వచ్చినా నాకైతే మెయిన్గా ఎన్టీఆర్ అన్న గురించి చెప్తాను. దేవర సినిమా ఎన్టీఆర్ అన్న గురించి వచ్చిన ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ అయినా, ఆయన ఫైటింగ్ సీన్ అయినా, ఆయన ఏదో చంపేసిండు. కానీ డైరెక్టర్ గారు ఏదో మిస్టేక్ చేసినట్టు అనిపించింది అన్న. ఎందుకంటే నేను ఎంతో హైప్స్ పెట్టుకొని వచ్చిన బ్రో, కానీ నేను 100% చూడలేదు బ్రో సినిమా. ఒక 30% హ్యాపీ అనిపించింది, అంటే ఒక 100%లో 30% హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న సినిమా అంటే త్రిబుల్ సినిమా, ఈ టెంపర్ సినిమా, ఏ సినిమా అయినా ఆయన స్టైలు, ఆ స్టోరీ, ఆ ఎమోషనల్ తీసుకుపోతాడు. కానీ ఈ సినిమాలో ఎక్కడో తగ్గింది. అది డైరెక్టర్ తప్పు నేను అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ ఏది చేస్తే హీరో చేస్తాడు, కానీ మన ఎన్టీఆర్ ఆ లెవెల్ ఊహించుకున్నా. మరి డైరెక్టర్ గారు ఇట్లా ఎందుకు చేసిందో, మళ్ళీ ఆశ్చర్యాన్ని ఎందుకు గుర్తు చేసి లాగైతే ఆడడం కాలే. 2.0 అనే చెప్పుకోవచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ అన్న లుక్ అయినా, డ్యాన్స్ అయినా సూపర్ సూపర్ సూపర్. ఇంకోటి సినిమా అన్నప్పుడు ఒక హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ అయితే మినిమం ఒక సినిమా మొత్తం చూపిస్తారు కదా, 15 నిమిషాలు బ్రో హీరోయిన్. ఒక చుట్టం వల్ల సాంగ్ వస్తుంది, అట్లా వెళ్ళిపోతుంది. అరే హీరోయిన్కి స్కోప్ వేయలేదు. ఫస్ట్ జానదిగా బ్రో ఫస్ట్ ఎంట్రీ, ఆమెను ఎలా చూపించాలో నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదన్నా. నేనైతే డిసప్పాయింట్ అన్న. పెట్టిన డబ్బులకి డిసప్పాయింట్. 1 o'clock వచ్చి చూసినా బ్రో నైట్, డిసప్పాయింట్ బ్రో. దావుది సాంగ్ లేదు బ్రో. ఒక చుట్టమల సాంగ్ ఉంది, ఒకటి అయోధ్య పూజ సాంగ్ ఉంది. సాంగ్ అయితే లేదు, కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయింది. ఎవరు తప్పో మరి ఏందో నాకైతే అర్థమవుతలేదు. కానీ ఒకటే, ఎన్టీఆర్ అన్న సూపర్ సూపర్ సూపర్. యాక్టింగ్కి ఫిదా, ఆయన డ్యాన్స్ అయినా, ఆయన ఫైటింగ్ సీన్ అయినా సూపర్. ఒకటి సొరచాప సీన్ ఉంటుంది, అది వేరే లెవెల్. అదొక్కటి తప్ప నాకు అంతే. ఇక ఫస్ట్ చూసిన కానీ మళ్ళీ ఎందుకు వేయాలని వేసిలో నాకైతే అర్థం కాలేదు బ్రో. వద్దు బ్రో ఎక్కువ రివ్యూ. ఒకటి ఏంటంటే వీడియో ఏంటంటే నెగిటివ్ చెప్తాను కూడా. నేను ఒక్కటి నెగిటివ్ అయితే సినిమా హిట్ కాదన్న. అందరూ 90% అదే ఉంది. థ్యాంక్ యూ అన్న. రేటింగ్ ఎంత అన్న? 1.5 ఇద్దాం. నువ్వు వచ్చి చూడన్నా, నీ అబ్బాయి చెప్తే. నేను ఒక్కడే చెప్తే నా అభిప్రాయం. నేను ఒక్కడే చెప్తే సినిమా హిట్ కాదు, ఫెయిల్ కాదు, అందరి అభిప్రాయం అది చెప్తాను. నచ్చలేదు మూవీలో? ఏం నచ్చలేదు? ఏమీ నచ్చలేదు అన్న, బాగా సినిమా డిజాస్టర్ అస్సలు. వాళ్ళ ఏది వర్కౌట్ అవ్వలేదు. రాజమౌళి తర్వాత తీసే సినిమాలు సెంటిమెంట్ అనేది ఫ్లాప్ అయితే అంటే ఎవరు తీసేసారు. సో లాస్ట్ టైం ఆచార్య ఫ్లాప్ అయింది, మళ్ళీ ఇప్పుడు దేవరా ఫ్లాప్ అయినట్టేనా? ఫ్లాపే, డౌట్ లేకుండా ఫ్లాపే. తెలిసిపోతుంది కదా జనాలు, ఎవరు చూస్తుంటే రెస్పాన్స్ అసలు ఎవరు మొహంలో అసలు వెలిగే లేదు. బాగా సినిమా అసలు ఒక్కడు కూడా బాగా వేస్టింగ్. రేటింగ్ కూడా ఇవ్వడం నిజంగా. ఎందుకంటే మరి ఒక నిజమైన ఎన్టీఆర్ని ఇక్కడ చూసాం. ఫస్ట్ పార్ట్ అయితే మైండ్ బ్లోయింగ్, సూపర్ హైలైట్స్, ఫైటింగ్స్, అది మరొక ఆదిని వీటిని సాంబార్ అన్నిటిని కూడా మరిపించిండు.
చాలా బాగుంది, స్టోరీ కొత్తగా ఉందా? కొత్తగా ఉంది స్టోరీ, చాలా బాగుంది. రండి. ఎంట్రన్స్ ఎలా ఉంది జూనియర్ ఎన్టీఆర్? ఎంట్రన్స్ అదిరిపోయింది. తర్వాత ఇది చేప తిప్పేది అయితే అది మైండ్ బ్లోయింగ్. ఇంకా ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు కదా, ఎలా అనిపించింది ఇద్దరిని చూస్తుంటే? ఇద్దరు ఎన్టీఆర్లు కూడా బాగున్నారన్న, అసలు చాలా చాలా చూడముచ్చటగా. ఏదో పరిచయం అయింది, ఎలా ఉంది హీరోయిన్? హీరోయిన్ బాగుంది, కాకపోతే కొద్దిగా పోర్షనే పెట్టారు, చాలా బాగుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందండి మూవీ? చాలా అన్ని ఆల్ సెగ్మెంట్స్ అన్నీ కూడా సూపర్. ఫ్యామిలీతో చూడొచ్చా? యూత్ ఫ్యామిలీతోనే చూసే సినిమా, యూత్ ఫ్యామిలీ అందరూ అన్ని రకాలుగా. ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, ఈవెన్ ఫ్యామిలీ స్టోరీస్ కూడా బాగానే ఉన్నాయి అన్ని. బాగా ఎరిపెక్కింది, అసలు చాలా సార్లు ఎక్కింది. సముద్రం ఎరిపెక్కుతుందా? ఎరిపెక్కింది ఆల్రెడీ, ఎర్ర సముద్రం ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? అంటే చాలా సూపర్ అన్న, 6 years తర్వాత వచ్చాడు కదా. చాలా సూపర్ ఉంది. ఎలోన్ గా తీసింది. ట్రిపుల్ ఆర్ అంటే ఇద్దరు కలిసి ఉంది కాబట్టి, ఇది ఒక్కడే సోలో కాబట్టి చాలా దానికంటే ముందు అంటే రాజమౌళి గారి తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అంటారు, మరి ఇప్పుడు లేదు. ఇక్కడైతే చాలా మంచిగా ఉంది. సేమ్ ఆచార్య ఎలా ఉందా? అంత కాదు, పర్వాలే, యావరేజ్ అంతా స్టోరీ పరంగా అంటారా? స్టోరీ పరంగా. మళ్ళీ దేవరా 2 కూడా ఉంది, క్లైమాక్స్ కూడా మంచిగా ఇయ్యలే నాకు. హైలైట్స్ ఏమనిపిస్తాయి? మోస్ట్ ఆఫ్ స్లో ఉందా? హైలైట్స్ అంటే వేల్ టైప్ దూకుతాడు, అదొకటే హైలైట్ అనిపించింది నాకు, ఇంకేం లేదు.